హలో అండి. పిల్లలు ఏదైనా కొనిపించండి అని అడగగానే బయట నుంచి అది తీసుకురావాలి, ఇది తీసుకురావాలి, లేస్ ప్యాకెట్ అనేసి, కుర్కురే అనేసి, డాలీ ప్యాకెట్ అని ఇలా చాలా రకరకాలుగా కొనిపించి తినిపిస్తూ ఉంటాం. అవి పిల్లలకి అంత మంచిది కాదు. ఇంట్లో ఉన్న వాటితోనే పిల్లలకి ఇలా కురుకురే చేసి పెట్టండి. బయట ఫుడ్ అడగనే అడగరన్నమాట. ఈ కురుకురే ఎలా చేసుకోవాలో చూద్దామా? మిక్సీ జార్లో ఒక కప్ ఏమో పల్లీలు, ఒక కప్ ఏమో చుడువా, అదేనండి అటుకులు, అలాగే ఒక కప్ వచ్చేసి బియ్యం పిండి మిక్సీలో వేసేసి కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ అనేది వేసేసి కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. గిన్నెలో చూస్తున్నారు కదా. బ్యాటర్ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు ఈ పిండిలో 1 టేబుల్ స్పూన్ కారం, వాము, ఇంగువ, రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి కలిపిన తర్వాత కెచప్ బాటిల్లో నిండుగా నింపుకున్న తర్వాత మూత పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కురుకురే లెక్క వేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి బాటిల్ లేకపోతే ఏం పర్వాలేదండి. పాల ప్యాకెట్ వస్తాయి కదా, ఆ పాల ప్యాకెట్లో చిన్న హోల్ చేసేసి ఇలా కురుకురు లెక్క వేసుకోవచ్చు. షేప్లో ఒకే షేప్ రావాల్సిన అవసరం లేదు. కురుకురే చూసారు కదా, ఎగురు దిగుడుగా ఎలా ఉంటాయి, కొన్ని లావుగా కొన్ని సన్నగా ఎగురు దిగుడుగా ఉంటాయి కదా. మనం కూడా అలానే వేసుకున్నాము. చూడండి ఎంత చక్కగా కురుకురే అనేది రెడీ అయిపోయిందో. ఇలా మీరు కూడా పిల్లలకి ఇంట్లోనే ఈజీగా కురుకురే చేసి పెట్టండి. బయట ఫుడ్ అస్సలు అడగరు. తింటూ ఉంటే నిజంగా కురుకురే తిన్నట్టుగానే ఉందండి. ఆ ఫ్లేవర్ కానివ్వండి, అసలు కరకరా అంటూ భలే రుచిగా ఉందన్నమాట. మీరు కూడా ఈ హోమ్ మేడ్ కురుకురే పిల్లలకి చేసి పెట్టండి. పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తారు కదా. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలండి. ఉంటా మరి. బాయ్.